హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు అయితే నేను మీకు ఒక హెల్తీ రెసిపీ అన్నాను కదా, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో ఎలాంటి డైట్ అనేది లేకుండా సింపుల్గా ఇలా అవ్వచ్చండి. దోశతో వెయిట్ లాస్ ఎలా అనుకుంటున్నారా చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫాలో అవ్వండి చివరి వరకు. అది ఎలా చేస్తానో ఏంటి చేస్తానో అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే తెలుస్తుందండి ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎలా హెల్దీ ఈ దోశ అనేది. మరైతే ఇంత మంచి రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే చాలా హెల్దీ రెసిపీ అన్నాను కదా, మరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూసేయండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు ఒక అలసందలు బ్యాళ్ళు అండి, అలసందల బ్యాళ్ళతో నేను దోశ చేస్తున్నాను. ఇది మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, హెల్తీగా ఉండొచ్చు అండి. ఒక గ్లాసు అలసంద బ్యాళ్ళకి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. నార్మల్గా అయితే మనం ఇందులో ఉద్దిపప్పు తీసుకుంటాం కదా, ఆ ఉద్దిపప్పు బదులు నేను ఇక్కడ అలసంద బ్యాళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసి ఇలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టేశాక నానబెట్టాలండి. ఇప్పుడు ఒక గింజ అనేది తీసుకొని ఇలా గోటితో నలిపితే మనకు విరుగుతుంది. అలా విరిగినప్పుడు మనకు ఇది బాగా నానింది అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి అందులోకి బియ్యము అలాగే అలసందలు కూడా వేసుకొని ఒక 1/2 గ్లాసు పోహా వేసుకొని వాటర్ వేసుకొని పిండి అనేది మెత్తగా పట్టుకోవాలి. ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా చూసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు నేను ఈ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దోశ పిండిని. ఇప్పుడు మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా మనం దోశ పిండిని నానబెట్టేసుకోవాలండి. బాగా అప్పుడే మనకి దోశ అనేది టేస్ట్ కూడా వస్తుంది, బాగా సాఫ్ట్గా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగా దోశ పిండి అనేది పొంగిందో, బాగా పులిసింది కూడా పిండి అనేది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో దోశ కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎన్ని దోశలు కావాలో అంత మనము నేనైతే కొంచెం దోశ పిండిని ఈ బౌల్లోకి వేసుకుంటున్నానండి. దోశకు తగ్గ మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇక్కడ నేను రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని అప్పుడే మనకి దోశ వేయడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి అనేది కలిపేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులోకి నేను 2 రకాల చట్నీలు ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు అలాగే పప్పులు ఈ 2 కూడా వేయించుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొనేసి మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టడం ఎందుకంటే అవి చిట్లుతాయి ఆయిల్ వేయడం వల్ల. అవి అలా చిట్లకుండా మూత పెట్టేసి ఇలా వేయించుకొనేస్తున్నాను.
ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసి అందులోకి ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకునేసి ఒక్కసారి అలా వేయించుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి ఆ మిక్సీలో వెల్లుల్లి వేసుకుంటున్నాను, అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను, అలాగే రెడ్ చిల్లీ వేసుకొనేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ ఎందుకు వేస్తున్నా అంటే ఉప్పు కానీ కారం కానీ మనకి ఎక్కువైనప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నేను కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే మనకు ఒక రకం చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంట్లో ఇలా 2 చట్నీలు చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలానే మిక్సీ గిన్నె అనేది మళ్ళీ కూడా వాష్ చేసి అలా చేయకుండా ఒకేసారి ఇలానే చేసేస్తానండి. ఇక్కడ మనం వేయించిన పల్లీలు, పప్పులు, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్సీకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ చట్నీ ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా మనకు కొంచెం వాటర్ అనేది యాడ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా నేను చట్నీలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న చట్నీకి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పోపు, అది కూడా నేను ఇందులోకి వేసుకొనేస్తున్నాను. ఈ పోపు వేసుకునేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన దోశ పిండి అయితే రెడీగా ఉంది. దోశ పెనం కూడా వేడిగానే ఉందండి. ఒకసారి ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసి మనకి దోశ తవ హీట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ దోశ వేసేస్తున్నాను, వేడి పెనం మీద దోశ వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ మనం ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నానండి, ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇలా నేనైతే ఇక్కడ దోశలోకి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేనైతే ఇక్కడ ఇలాంటి మెంతులు అనేది ఎప్పుడు కూడా దోశలోకి నేను వాడను, నాకు ఇష్టం ఉండదు. నేను ఏ దోశకైనా శనగపప్పు అనేది వాడతానండి. నాకు దోశలు చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ దోశలోకి కూడా నేను శనగపప్పు వేసాను కానీ మెంతులు మాత్రం వేయలేదు. ఇప్పుడు ఒకసారి తిరిగేసుకొనేసి బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక మనకు నచ్చిన షేప్లో ఎలా అయినా హోల్డ్ చేసుకోవచ్చు దోశని. ఇలా ఒక దోశ అయినాక ఇప్పుడు ఇంకో దోశ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 రకాల చట్నీతో మనం వేడిగా మంచి హెల్తీ దోశ ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చండి. ఇది చాలా హెల్తీ దోశ, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది కూడా. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఇది కొంచెం బాగుంటుంది. ఎందుకంటే నేను ట్రై చేసి నేను తిన్నాను, చాలా హెల్తీగా ఉంది అండి. అంటే టేస్ట్ కూడా నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితేనే నా కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ని, సింపుల్ వీడియోస్ని నేను హెల్తీగా నేనైతే వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరైతే నా ఛానల్ని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి నేను చేసేది ఎలా చేస్తాను అనేది మీకు వీడియోలో అర్థమవుతుంది. ఇప్పుడైతే నా ఛానల్ చూసారు కదా, మంచి హెల్తీ దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.